దేవుడి పిల్లలారా, ఈ వాక్యంను కొన్ని సందేశాలు మీకు ఇవ్వాలి. ఈ వాక్యము ఏం చెప్తుందంటే, దేవునికి ఆరాధించుడు మొదటిగా ప్రార్థనలో జయించాలి. యేసుక్రీస్తు పాత నిబంధనలోకి వెళ్తే, ఆది యందు వాక్యము, వాక్యమందు దేవుడే ఉందను. ఈ పెకట గంధన వచ్చే మాట ఉంది. దేవుడు మన మధ్యగా ఒక తలంపు ఇచ్చాడు ఆరాధనకి. ఆరాధన సమయంలో నువ్వు దేవునికి క్రియలు, మొదటిగా తలంపులు. నేను మొదటి వాడిగా ఉన్నాను, మీరు మొదటి వ్యక్తిగా దేవునికి ఆరాధించే తలంపులు కావాలి. ఈ వాక్యములు ప్రతి మాట మనకు నేర్పిస్తుంది. ఈ వాక్యము విధానము మనకు ఆలోచన నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మొదటివాడిగా ఉండాలి, ఏ కపటము లేని వాడిగా ఉండకు. ఆరాధనకే తలంపులు కానీ దేవునికి ఉండే క్రీస్తు సోటువి మొదటిగా. అదే దేవుడు నీతో పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా ప్రార్థనలో ఆయన పేరు ఉంచి మాట్లాడతాడు. మాట్లాడి ఇక్కడ ముందే మొదటి ప్రకటన మొదటి 18 వెళ్తే, నేను మొదటి వాడును కనుక కడపటి వారిగా జీవించిన వాడును, ముత్తుడైనను గాని ఇదిగో నేను ఎగుములుగా సజీవుడై ఉన్నాను. ప్రభు అంటున్నాడు, నేను మృతులోంచి లేచినవాడు, ఎగుములుగా సజీవుడై ఉన్నాను. మనందరూ కూడా దేవుడి కోసం మొదటి వ్యక్తిగా ఆయన సజీవుడై ఉన్నాడు. మనందరి కోసం మన ప్రాణాలు పోతాయని సరే తెలుసుండి మన కోసం జీవించి మొదటి వాడిగా ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయనే లోకరక్షకుడు. ఒక అత్యత్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సజీవుడిగా ఉంచాడు. వాక్యం ఏం చెప్తుందంటే, సజీవుడే ఉన్నాను, మరియు మరణము ఎక్కువకు తాళాపుల ఎక్కువ తాళపు చెవులకు మీరు స్వార్థపరుచుకుని ఉన్నవి కాక నీవు చూసిన వాటికి ఉండని వాటికి వీటికంటే కలగబోయి, చూసిన కంటే వాటిని కంటే వీటికంటే కలగపోయి. ఇక్కడ ఏముందండి? కలగపోయి అనగా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రాలు, వీటికంటే చూసిన కంటే మన 7 నక్షత్రాలు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, 7 నక్షత్రముల గురించి మమ్మూరుకు ఆ 7 సువర్ణముల దీపస్తంభములకు సంగతులు వాయబడినది. ఆ 7 స్తంభములు స్థాపించింది. ఆ 7 స్తంభములో ఉన్న ఎపిస్ సంఘములు. ఇక్కడ ఎపిస్ సంఘం అని ఒక దూత ఇలాగా వాయుడి ప్రకారముగా రాయబడింది. యేసుక్రీస్తు మరి ఈ 7 సంఘాలు కూడా ఎపిస్ సంఘం మొదటిగా. ఇక క్రీస్తు అన్నాడు, నేను మొదటి వాడిగా ఉన్నాను, మీరు ఆరాధనలో మొదటిగా రావాలి. ఈ రోజుల్లో మనం మొదటికి వస్తున్నాం ఆరాధనకి. మొదటికి వచ్చి ఆరాధించి దేవుని స్తుతించాలని, దేవుని స్తుతించి ఆయన మార్గంలో మొదటి వ్యక్తిగా దేవుడి సన్నిధిలో రావాలి. చాలా మంది కూడా దేవుడి సన్నిధిలో లేటుకు వస్తుంటారు, ఆరాధన సమయం రారు. పాటలు అయిపోయాక ఒక ముందు వస్తారు, కొంత పాటలు అయిపోయాక సాక్షులు చెప్పుడు వస్తారు, కొంత లాస్ట్కి ప్రార్థన అయిపోతుంది ఒక అరగంటలు అంటే అప్పుడు వస్తారు, వాక్య టైంలో వస్తారు. ప్రభు అంటున్నాడు, నేను మొదటి వాడిగా ఉన్నాను. అక్కడ ఎఫెసు సంఘములు దీపస్తంభములు స్థాపించబడిన తర్వాత
మన హృదయముల ఆరాధన తలంపుల మొదటి వ్యక్తిగా ఉండి మన ఆరాధన సమయములు దేవుణ్ణి ఆరాధిస్తున్నా అని మొదటిగా నువ్వు ఉండాలి. అదే అన్నాడు, నేను మరి అక్కడున్న మరి తేజస్సులు ప్రకాశించి సూర్యవలె ఆయన కనికరిని పొందినట్లు సూర్యవలె తెల్ల మనసు ఉండి నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ఆరాధిస్తే దేవుడు నీకు పరిశుద్ధాత్మడు నిన్ను ప్రేరేపించి నీతోనే మాట్లాడతాడు. ఈ వాక్యం ఏం చెబుతుందంటే, మరి కనుపరటకు దేవుడు ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అనుగ్రహించి ఒక ప్రత్యక్షక స్థలం ఇచ్చి ఏర్పడేసి మొదటిగా దేవునికి క్రీస్తులు సూటిచ్చి ప్రార్థన చేయి. అదే మొదటి వాడిగా కదండి. ఆయన జీవించిన వాడు ఇది కడబట్టి వాడిగా జీవించిన వాడు తుటిమర వరకు మనం నివాసించేది మరి ఈ భూలోకంలో ఎన్నాళ్ళ మనం స్వతంత్రించుకుంటాము దేవుని ఆరాధించి తుటిమట్టు వారి వరకు దేవుని స్తుతించి ఆరాధించి మొట్టమొదటిగా నువ్వు దేవునికి తలంపు ఒక చోటి. ఈ వాక్యం ఇదే చెప్తుంది. ప్రతి విషయాలు మరి సందర్భంలో మనకి ఉండాలి. అక్కడ 7 నక్షత్రములు వచ్చిన అక్కడ జన సమూహములుగా ఒక్క సంఘానికి ఏర్పాటు చేసిన దేవుడు మన చూడండి. దీప సంసరించిన వాడు చెప్తే సంగతులు ఏమనగా ఈ క్రియలకు నీ కష్టం వచ్చిన జన సమూహములకు నేను ఎరుగుతాను. నువ్వు దుష్టులకు నశింపలేదని అనుకు అప్రోస్తులకు ఆకని తాము అప్రోస్తులకు చెప్పుకొని పరీక్షించి అబద్ధికులు నువ్వు కనుక్కుంటదివి. నీవు సమానములు కలిగి నామములు నిమంతమునకు భారం భరించి ఆలయములేమినికి నేను ఎరుగుతాను. వాక్యం ఏం చేస్తుందంటే, క్రియలు కష్టపడి సమాజంలో వచ్చిన దుష్టులకు నశింపు లేకూడదు. మన దుష్టిత్వమును ఎదుటివాడు రానకూడదు. మన ఆలోచన మన తలంపులకు సహకరించి ఆయన నిమిత్త భారమును భరించుడు. ఈ క్రీస్తే కదా భారమును మన కోసం భరించాయని వాక్య విధానము అక్కడున్న చెప్పాలి. మీరందరనే ఆరాధన సమయంలో నుండి మీరు మొదటి వ్యక్తిగా వచ్చి ఉండాలి. క్రీస్తు మన కోసం భరించే ఉన్నాడు. మొదటి వ్యక్తిగా మరి తలంపులోని విధానం పెట్టి ఉండాలి. నీలో ఉన్న తలంపులు ఏ తలంపు రాకూడదు. ఇక్కడ అదేంటో కడబట్టి వారికి జీవించిన వాడు మృతుల నుండి క్రీస్తు యేసు కదా, ఆయన యుగములో ఉన్నాడు కదా. ఆయన ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలి. ప్రభు పేరట మీరందరికీ పేరు పేరు ఇక్కడ వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవాటి స్తోత్రాలు. ఇచ్చిన ప్రభా వాక్యం పెట్టి నాయన నేను మొదటి వాడిగా జీవిస్తున్నాను. మీరు కూడా మొదటి వారిగా తలంపులను అయ్యా జీవించినట్లుగా మాకు విధానం పెట్టి మాకు నేర్పించినందుకు స్తోత్రాలు నాయన. ఎంత అవకాశం ఇచ్చినందుకు ప్రభా ఈ వాక్యం అనేక బిడ్డలకి నేర్పించి మొదటిగా ఆరాధన తలంపులను నాయన మొదటి వారిగా ఉన్నట్లుగా నిన్ను స్తుతించి ఆరాధించి నేను నీ సన్నిధిలో ప్రభా మాకు చోటిచ్చినందుకు స్తోత్రాలు. ఎంత అవకాశం ఇచ్చి అయ్యా నీ కృపలు వదిలించినట్లకు నీకు వేలాది స్తోత్రాలు నాయన. నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఏ కుటుంబంలో అనారోగ్యం బాధపడుతున్నారు, ఏ కుటుంబంలో ప్రభాన సమాధానం లేక బాధపడుతున్నారు, ఏ కుటుంబంలోను ప్రభా నాయన జాబు లేక బాధపడుతున్నారు ప్రభా, వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ఏ కలహితులు లేకని అయ్యా మరి సుఖ సంతోషాలు ప్రభా వాళ్ళ కుటుంబాలు ప్రభా ప్రతి భార్య భర్తలు విధానము జీవిత విధానము ఆరాధన తలంపులు మొదటిగా నీకు స్థానం ఇవ్వాలని అయ్యా నేర్పించండి, సహాయం తెచ్చండి, గొప్ప కార్యం తెచ్చిన ప్రభా ఆయన. ఏ స్త్రీ ప్రభా జ్ఞానముతో తన మొదటి వ్యక్తిగా నేను ఆరాధించే తలంపులు ఉంటుందో ఆ బిడ్డకి కావలసిన ఏర్పాట్లు ధరింపు చేయండి ప్రభా. స్థానము తెచ్చిన ప్రభా యుగములుగాను ఉన్నావు, మా కోసం ముత్తుడై ఉన్నావని అయ్యా తెలుసుండి ప్రభా, మా కోసం ప్రాణ పెట్టావని తెలుసుండి నాయన
మేము స్తుతిస్తున్నాం. ఈ లోకంలో ప్రభా నువ్వు తప్ప మాకు ఎవరున్నారయ్యా? మొదటిగా జీవించిన మేము ఉన్నా మా కోసం మొదటి విత్తగా మృతులంటే జీవించిన వాడు నువ్వేని అయా ఆరాధ సమయ తలంపులను మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. గొప్ప కార్యము తెచ్చని నేను ఈ చిన్న ప్రార్థన సాక్ష్యం నిలబెట్టుకుని అనేక జనములకు రక్షించబడినట్లుగా కుటుంబములు ప్రతి ఒక్కరికి ప్రభా మొదటి వాడిగా ఉన్నట్లుగా అలా ఆరాధన తలంపులను ప్రభా నాయన ఆరాధించి ఆయా గొప్ప సంగతుల ప్రభా వాళ్ళ హృదయంలో నేర్పించి ఇది సృష్టించి జ్ఞానమించి నడిపించమని అని ప్రతి కుటుంబాలను రక్షించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టకుండా పరమతండ్రి ఆమె యశరత్నమేజం తిరువరత్నమేజం ప్రభు యేసునాములు అపాయమనాశునికలను కాక ఆమె. రైజులండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమె.